మహిళా లోకానికి స్వాగతం. ఏమండి, మీ ఇంట్లో మీ అమ్మాయి పెళ్ళుందా, మీ అబ్బాయి పెళ్ళుందా, చేయబోతున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడవలసింది. ఎందుకంటే ఇప్పుడు జరిగిన పరిణామాలు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే మంచిగా మంగళ స్నానాలు చేసి కళ్యాణ పీఠం ఎక్కాల్సిన అమ్మాయి పాడే మీద పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అనేది తప్పకుండా అందరూ తెలుసుకోవాలి, కళ్ళు తెరవాలి. ఎందుకు అంటే మితిమీరిన చేష్టల వల్ల జరిగింది. అది ఎలా జరిగింది ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వినండి, తెలుసుకోండి. అంటే పెళ్ళి అనేది, వివాహ బంధం అనేది కొన్ని సాంప్రదాయాలు, ఆచారాలు ఎందుకు పెట్టిండ్రు? మనకు శుభము అనేది మంచి జరగాలి అని. దాంట్లో అమ్మాయికి పెళ్ళి అనేది ఒక జీవితంలో ఒక ముఖ్యమైన సన్నివేశం. దాంతో ఇద్దరి జీవితాలను ముడివేయబోతున్నాం. కాబట్టి వాళ్ళు నిండు నూరేళ్ళు చక్కగా కలిసిమెలిసి కాపురం చేయాలి, సంతోషాలను పంచుకోవాలి, ఆనందంగా జీవించాలి పిల్ల పాపలతోని అని ఆశీర్వదిస్తూ చేయాల్సింది. ఇప్పుడు వికృత రూపం దాల్చింది. ఓళ్ళని చూసి ఒళ్ళు, ఈ డెకరేషను, తర్వాత ఫోటోలు తీసుకోవడము, వీడియోలు తీసుకోవడము, వికృత చేష్టలు చేస్తూ అసభ్యకరంగా సెలబ్రేట్ చేసే స్థాయికి దిగజారిపోయింది మన సమాజం. అంటే అందరూ అని చెప్పను, కనీసం ఒక 10% ఇంకా ఉన్నారు ట్రెడిషనల్ని ఫాలో అయ్యేవాళ్ళు. కానీ అవి ప్రాణాంతకాలుగా మారుతున్న తరుణంలోనన్నా మనం కళ్ళు తెరవాలి. చేస్తారు సెలబ్రిటీలు, వాళ్ళు వీళ్ళు వేసే వేషాలు వేరే ఉంటాయి. సామాన్య జీవనం గడిపే కుటుంబ పరంగా చేసుకునే వేడుకలు వేరే రకంగా ఉంటాయి. ఆ తేడాను తెలుసుకోకుండా వేలం వెర్రిగా ఇప్పుడు అందరూ వాళ్ళ పెళ్ళి అనగానే ఒక సినిమా లెవెల్ల వీడియోలు తీసుకోవడం, దానికోసము అలంకరించడం, ఏంటో వీళ్ళు వాడుతున్న కొద్దీ వాళ్ళు వ్యాపారాలు ఎక్కువైపోయినాయి దానికి సంబంధించినవి. మరి ఈ వికృత రూపమే చివరకు ఒక అమ్మాయి ప్రాణం తీసిందంటే నమ్ముతారా మీరు? మంచిగా మంగళ స్నానము, హల్దీ ఫంక్షన్ అని ఎల్లో కలర్ చీరలు కట్టుకోవడము, ఎల్లో కలర్ డ్రెస్సులు వేసుకోవడము, గాగల్స్ పెట్టుకోవడము, అక్కడ పద్మంలో ఆసనంలో కూర్చోబెట్టి అమ్మాయి, సరే ఇవన్నీ మంచిగానే ఉంటాయి. ఫోటోలు తీసుకుంటే ఎంతో అందంగా పెద్ద హీరోయిన్ లాగా, వాళ్ళు కలలు కన్న హీరోయిన్ లాగా వాళ్ళు కనిపిస్తారు. అందులో సంతోషమే. కానీ దానికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. మనం దీని ఆహారం కల్తీ అయ్యి, ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు చచ్చిపోతున్నారు. పాలల్లో కల్తీ అయ్యి ఎంతమంది చచ్చిపోయారు? అంటే ఏదైనా కూడా మనము ప్యూరిటీ అనేది ఇంపార్టెంట్. మంగళ స్నానం అనేది శుభం జరగాలని చేసుకునేది, మంగళంగా ఉండేది, మంగళప్రదంగా చేసుకోవాలి. అంతేగాని దాన్ని ఏదో సినిమా లెవెల్లో ఫోజులు పెట్టేందుకు, వీడియోలు తీసుకునేందుకు చేసుకోవద్దు. అదొక సాంప్రదాయము. అలా మంగళ స్నానం చేయించడం వల్ల అమ్మాయికి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి పవిత్రంగా, అంటే ఆమెకి భవిష్యత్తులో అన్ని శుభాలు జరగాలి అని ముత్తైదువలు చేసే వేడుక, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహానికి ముందు. అటువంటి మంచి ఒక సన్నివేశాన్ని విషాదాంతం చేసుకోవడం ఎంత ప్రమాదకరం అండి. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఇక వాళ్ళ పేర్లు, ఊర్లు అన్నీ మనం చెప్పుకునే అవసరం లేదు. చాలామందికి తెలిసే ఉంటుంది, కొంతమంది తెలియకపోయినా కూడా దీని గురించి తెలుసుకోండి. దాని ప్రభావం ఎలా ఉంది దాంట్లో వాడతారు.
ప్రతిదానికి టుస్సు 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 అని అక్షంతలు వేసిన, తాళి కట్టిన ఆ మబ్బులు ఇట్లా తెల్లగా అందరి మొహాలకు పడుతూ ఉంటుంది. అది ఎందుకు కొడతారో తెలియదు. దానివల్లనే రోగాలు వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. అది అసలు మన ఆచారమే కాదు. కానీ దాన్ని చూస్తే అందంగా కూడా ఉండదు. కానీ అదేదో మేము చాలా గొప్పగా సెలబ్రేట్ చేస్తున్నాం అన్న లెవెల్. అయితే ఇటువంటి కొన్ని కెమికలైజ్డ్ పన్నీర్లు, వాటిని సెంట్లు ఇట్లాంటివన్నీ ఉపయోగిస్తూ పారాణి వీటిల్లో ఏం చేస్తున్నారు అంటే ఏదో హై క్వాలిటీ అనుకొని లేని మనము ఒరిజినల్గా మంచి ప్యూరిటీ ఉన్న పసుపు కొమ్ములు తెచ్చి దంచి దాన్ని నలుగు పెట్టాలి పిల్లకు. అది శుభప్రదము, మంగళదాయకము అని మన సాంప్రదాయం. అది యాంటీబయాటిక్, అది సహజంగా. అటువంటి దాన్ని వదిలేసి ఈ తెచ్చి పెట్టుకున్నవన్నీ ఉపయోగించి రెడీమేడ్ కావాలి మనకి, ఇన్స్టెంట్. ఇట్లాంటివి మన అమ్మమ్మలు నానమ్మలు చేసినవి మనకి రావు. అన్నీ రెడీమేడ్ ఆర్డర్ పెట్టేసి తెచ్చుకోవాలి, ఆ ప్యాకెట్లలో పోయాలి. వాటిని మనము కలర్ఫుల్గా కనబడాలి, నీళ్ళు, అందరూ ఫోటోలు అన్నీ అని వేషాలు. అది దానికి ఒక లిమిట్ ఉంటుంది, ఎంతవరకు వేయాలో అంతవరకు వేయాలి. అయితే ఏం చేసిండ్రు, వాటన్నిటినీ మంచిగా పారాణి పెట్టి ఆ అమ్మాయికి మంగళ స్నానాలు చేయిస్తాము అని అందరూ ఆనందంగా చేస్తున్నారు. చేస్తూ ఉన్నంతలోనే ఆ అమ్మాయి స్పృహ వచ్చి పడిపోయింది. మంగళ స్నానాలు చేసేటప్పుడే ఆ మంగళం జరిగింది. ఆ అమ్మాయిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిండ్రు. వాళ్ళు ఏవేవో టెస్టులు, ఇంకా మనకు తెలుసు కదా, మనము హాస్పిటల్కి వెళ్ళాము అని అంటే లక్షల్లోనే ఉంటుంది. అందులో ఇంకా ఇటువంటి ఎమర్జెన్సీ కేసులు ఎట్లుంటాయి. చివరకు వాళ్ళ పెళ్ళి కోసం పెట్టుకున్న పైసలు ఖర్చు అయిపోయినాయి. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఏమీ జరగకపోతే పాపము ఇంకా ఖర్చు పెట్టుకోవడానికి లేక ఆ అమ్మాయిని చివరకు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళండి, ఇక మేము ఇక్కడ డబ్బులు లేకుంటే చెయ్యలేము అంటే తీసుకువెళ్ళే సమయంలోనే ఆ అమ్మాయి ఆ దారిలోనే చనిపోవడం జరిగింది. అంటే ఇంత ఘోరం అండి. ముక్కు పచ్చలారని అమ్మాయి, చిన్నదో పెద్దదో, మరి ప్రస్తుతం లేట్గా చేసుకుంటున్నారు మ్యారేజ్. ఎవరైనా ప్రాణమే కదండి. ఎంతో మంచి జీవితాన్ని అనుభవించవలసిన అమ్మాయి కేవలం వీళ్ళు వాడిన ఆ మబ్బుల్లాగా వచ్చేటి పన్నీర్లు, సెంట్లు, ఏవేవో అడమైనది ఇస్తారు కదా, వాటి వల్ల ఈమెకు పాయిజన్ అయ్యి ఇన్ఫెక్షన్ అయింది. దాన్ని కనుక్కోవడానికి అది ఎందువల్ల అయిందనేది ఎవరికి తెలుస్తుందండి? ఎన్నో టెస్టులు చేస్తే కానీ తెలుసుకోలేరు. అంతవరకు ఈమె ప్రాణం ఆగాలి కదా, అంత డబ్బులు వీళ్ళ దగ్గర ఉండాలి కదా. ఏదో చక్కగా శుభం అంటూ అమ్మాయి పెళ్ళి చేసుకుంటున్నప్పుడు కనీసము మనం పవిత్రంగా మన ఆచారాలు పాటిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది, మనకు డబ్బులు కూడా ఆదా అవుతాయి అనవసరంగా. ఇదే మనకు మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిండ్రు, డబ్బులు కూడా ఇప్పుడు మనకు తక్కువ పడతాయి ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసుకుంటే. కాబట్టి అనవసరంగా ఖర్చులు చేయదు. ఇది కూడా ఏంటి ట్రెండింగ్ అన్నట్టు, వాళ్ళని చూసి వాళ్ళు అన్నీ ఎసెన్షియల్ అయిపోతున్నాయి. మనము మన కోసం ఖర్చు పెట్టుకునే దానికన్నా మనము ఇటువంటి అలంకరణకు, ఫోటోగ్రఫీకి, వీటికి ఖర్చు ఎక్కువ పెట్టేస్తున్నాం. వాటి వల్ల వచ్చే రోగాల కోసం ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చివరకు ఈ విధంగా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే అదుపు లేదు, పెద్దవాళ్ళు చెప్తే వినేది లేదు. కాబట్టి దయచేసి మంగళ స్నానం అంటే చక్కగా పసుపు, శనగపిండి కలిపి, సున్నిపిండి అంటే మనం బియ్యము వేసి పట్టిస్తారు.
అది మంచి పసుపు కొమ్ములు తెచ్చి పట్టించుకొని దాన్ని నలుగు పెడతారు అమ్మాయికి. ఎందుకంటే మనకు శరీరంలో అలక్ష్మీ దోషాన్ని తొలగించుకోవాలి. ఒక పవిత్రమైన వివాహాన్ని జరపబోతున్నాం కాబట్టి మనము ప్రతి పండగకు కూడా ఒక అభ్యంగన స్నానం చేస్తాం. అదేవిధంగా ఆ రోజు మనము అలక్ష్మీ దోషాన్ని పోగొట్టుకోవడం కోసము శుభాలు జరగాలి అని అమ్మాయిని దీవిస్తూ ముత్తైదువలు దాన్ని కొంచెం రాసి చేసిన తర్వాత అమ్మాయికి స్నానం చేపిస్తారు. చక్కగా ఊది ఉంటుంది సాంబ్రాణి, దాన్ని తల స్నానం చేసిన తర్వాత కుంకుడుకాయలతో చక్కగా పట్టిస్తే జుట్టు ఎంత గుమగుమ వాసన. పెళ్ళి అయిపోయే వరకు కూడా ఆ అమ్మాయి జుట్టు అంత సుగంధ ద్రవ్యాలు, మనకున్న సుగంధ ద్రవ్యాలను మనం వాడుకోవచ్చు. అంతేగాని ఈ రెడీమేడ్ అని తెచ్చి ఇట్లా ప్రాణాలు తీసుకునే పరిస్థితి దయచేసి ఎవరు తెచ్చుకోకూడదు. ఈ విధంగా జరిగింది అని మీకు తెలియజెప్పాలని ఆవేదనతోని ఈ విషయాన్ని ఇంకెక్కడైనా ఉంటే కూడా మనం వెళ్ళిన చోట ఎవరైనా వీటిని ఉపయోగిస్తే మనం నియంత్రించడానికి ప్రయత్నించాలి. ఎందుకు అంటే ఇవి వాడద్దు అని ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తే ఆటోమేటిక్గా దాన్ని మనం నిర్మూలన చేసిన వాళ్ళం అవుతాం. మన ఆచారాలకే మనం విలువ ఇవ్వాలి. మనం చేసేవే సాంప్రదాయాలే మన జీవితానికి కరెక్ట్గా, మన శరీరానికి, ఆరోగ్యానికి మంచివి. ఆ విషయము ప్రతిసారి తెలుస్తూ ఉన్నది, నిరూపణ జరుగుతూ ఉన్నది. అయినా కూడా మనము పిచ్చోళ్ళలాగా వేలం వెర్రిగా వాటి కాస్మెటిక్స్ వైపు వెళ్ళడం అనేది సరైన విధానం కాదు. దయచేసి అందరూ గమనించాలి, ముఖ్యంగా తల్లులు. అందుకోసమే నేను ఈ వీడియో చేశానండి. తప్పకుండా షేర్ చేయండి మీ బంధుమిత్రులకు. మీరు కూడా ఎక్కడైనా పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు, హెల్దీ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఇలాంటివి ఉంటే కనుక వాటిని అవాయిడ్ చేయించండి వాళ్ళతోని. ఎప్పుడు ఏది జరుగుతుందో మనకు తెలియదు, ఏ పుట్టలో ఏ పాము ఉందో. కాబట్టి మనము ముందే వాటిని దూరంగా ఉంచాలి అని నేను కోరుకుంటూ, అందరికీ మంచి జరగాలి, శుభాలు కలగాలి, అందరూ బాగుండాలి అని కోరుకుందాం. తప్పకుండా దీన్ని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇంకోళ్ళు చూస్తారు, వింటారు, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. కాబట్టి మనము వాడే ఈ పసుపు, శనగపప్పు, బియ్యము, తర్వాత దాంట్లో వేసే సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. వాటిని మనము కచోడి దుకాణంలో పోతే ఇస్తాడు. అవన్నీ వేసి పిండి పట్టించాలి, దాన్ని మనము ఉపయోగించాలి పెళ్ళప్పుడు. అది అసలు మామూలుగా వారానికి ఒకసారి పిల్లలకు పెడితే కూడా చాలా మంచిది. కాబట్టి దయచేసి మన వాటికి మనం గౌరవిద్దాం, ఆచరిద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.